ఒక్క తమిళనాడు తప్ప దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. తమిళనాట ప్రభంజనం సృష్టించి విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలను వెనక్కి నెట్టి మరి విక్టరీ విజిల్తో మోత మోగించాడు. ఇక పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. స్వాతంత్రం వచ్చిన తరువాత పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ 3 దశాబ్దాలు, ఆ తరువాత వామపక్షాలు 34 ఏళ్లు ఆదరించిన బెంగాలీలు తరువాత తృణమూల్ కాంగ్రెస్ను హక్కున చేర్చుకున్నారు. కానీ ఆ గడ్డపై బీజేపీకి అధికారం కోసం 40 ఏళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 0. 2016లో 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2019లో 40% ఓట్లతో 18 లోక్సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39% ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు అత్యధిక స్థానాలతో బెంగాల్ గడ్డపై జెండా పాతబోతోంది. 0 నుంచి మొదలుపెట్టి 190కి పైగా దాదాపు 200 స్థానాలను గెలుచుకోవడం అంటే మాటలు కాదు. వరుసగా 3 సార్లు గెలిచిన తరువాత సాధారణంగా ప్రజల్లో వచ్చే వ్యతిరేకత సహా పలు కారణాలు దీదీకి అధికారాన్ని దూరం చేశాయి. అటు కేరళంలో ఈసారి యూడీఎఫ్ అధికారంలో వస్తుందన్నది, అసోం పుదుచ్చేరిలో కాషాయ జెండానే ఎగురుతుందన్నది ముందుగా ఊహించింది. ఇంతకీ అసలు ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చెబుతోందేంటి? పార్టీ పెట్టిన 27 నెలల్లోనే విజయ్కు ఈ స్థాయి ప్రభంజనం ఎలా సాధ్యమైంది? 0 నుంచి మొదలుపెట్టి బెంగాల్లో బీజేపీ తుఫాను ఎలా సృష్టించింది? కేరళంలో విజయ్ను పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? అసోం పుదుచ్చేరి ఫలితాలు చెబుతున్నదేంటి? ఈ ప్రశ్నలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో చూద్దాం. ఆ తరువాత దానిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. రైట్, క్వశ్చన్స్ స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హిందుత్వ నినాదం ఎంతవరకు ప్రభావం చూపించింది? క్వశ్చన్ నెంబర్ 2, బెంగాల్, అసోంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను బీజేపీ ఎలా ఛేదించగలిగింది? క్వశ్చన్ నెంబర్ 3, బలమైన బెంగాలీ వాదం, స్థానికేతర నినాదం, ఈ భాషా ప్రాంతీయ వాదాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంది? క్వశ్చన్ నెంబర్ 4, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ గెలవడం కష్టమన్నారు. బెంగాల్ ఫలితాలతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రశ్నార్థకం అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 5, సంక్షేమ పథకాలపై భారీగా హామీలు ఇస్తున్న పార్టీలు కూడా ఓడిపోతున్నాయి. వెల్ఫేర్ పాలిటిక్స్కు పరిమితులు ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 6, ఒకవైపు ఎస్ఐఆర్, మరోవైపు ఎలక్షన్ కమిషన్ను బీజేపీ వాడుకుంటోందన్న విమర్శలు, ఇందులో వాస్తవం ఎంత? క్వశ్చన్ నెంబర్ 7, మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం వల్లే ఇటు స్టాలిన్ అటు మమతా బెనర్జీ ఓడిపోయారని అనుకోవచ్చా? క్వశ్చన్ నెంబర్ 8, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్కు సాధ్యం కానిది విజయ్ ఎలా సాధించాడు? ఎన్టీఆర్ స్థాయిలో ఎలా ప్రభంజనం సృష్టించాడు? క్వశ్చన్ నెంబర్ 9, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? క్వశ్చన్ నెంబర్ 10, 2024 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేకపోయిన బీజేపీ పలు రాష్ట్రాల్లో వరుస విజయాలు ఎలా సాధిస్తోంది? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇవి ప్రధానంగా ఇవాల్టి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం.